వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారసిగూడలోని మాణిక్య మాంటెసరీ హై స్కూల్లోని ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక. ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. జాన్పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగగా వెల్లడి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బోల్తా పడ్డ లారీ. ప్రతిరోజు భయపడుకుంటూ వాహనాలు నడపాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన. కొండాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణతంత్ర వేడుకలు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కుల మతాల వారు కలిసిమెలిసి ఉండాలని కోరిక. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ వారసిగూడలోని మాణిక్య మాంటెసరీ హై స్కూల్లో కె ప్రశాంత్ రెడ్డి, కె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె వెంకటేశ్వర రెడ్డి, ప్రసన్నలక్ష్మి, కవితారెడ్డి, వీరారెడ్డి, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Happy Republic Day to all of you. So it is a day to celebrate who sacrificed the people for the country, like so many freedom fighters. It has taken 2 years, nearly 18 months to write our constitution. So today, proudly we can tell we are having one of the longest written constitution in the world. A very happy Republic Day to all of you. ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా మాణిక్య మాంటెసరీ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అతి బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ప్రతి ప్రోగ్రాము ఎవ్రీ ఇయర్ మేము ఈ విధంగానే చేస్తున్నాము. మాకు ప్రోగ్రామ్ ఈరోజు ఓన్లీ ప్రైమరీ స్కూల్ అయినా సక్సెస్గా చేశారు. అదేవిధంగా మాకు ఇంకా ముందు మా పిల్లలు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా సక్సెస్ చేశారని కోరుతున్నాము. జాన్పహాడ్ దర్గాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ ఎలక్షన్స్ లోని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీకి స్థానం లేదన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్పాడులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడారు. కులమతాలకు అతీతంగా జరుపుకునేటటువంటి పండుగగా జరుపుకుంటున్నారన్నారు. జాన్పహాడ్ దర్గాను అభివృద్ధి చేసింది నేనే అని, గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యమని అన్నారు. జాన్పహాడ్ దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ₹1 కోటి అభివృద్ధిని చేపిస్తానని తెలిపారు. గతంలో ఉన్న లిఫ్ట్లు కూడా అన్ని మరి నేను ఎమ్మెల్యే దిగిపోయినాక లిఫ్ట్లు కూడా తర్వాత వచ్చిన ఎమ్మెల్యే పట్టించుకోలేదు, పని చేయడం మానేసినాయి, లేకపోతే తక్కువ సామర్థ్యం అయిపోయింది. గతంలో ఉన్న లిఫ్ట్లు అన్ని కూడా గతంలో ఉన్న అన్ని ఉత్సవాల సందర్భంగా నేను ఇక్కడ రావడం, దర్శనం చేసుకోవడం, ఆ పూజల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జాన్పహాడ్ దర్గాకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మతానికి అతీతంగా లక్షలాది సంఖ్యలో ముస్లింలు, హిందువులు వచ్చి పూజ చేసి వాళ్ళ మనసులో ఉన్న బాధ, వాళ్ళ ఆకాంక్ష ఏది క్రియేట్ చేసిన సోర్సు ఏడిపోయిన ఈ ₹1,000 కోట్ల జేబుల్లోకి పోయి పై నుంచి కింది వరకు అందరూ దోచుకు తిన్నారు. మరి ఇది చాలా చాలా బాధాకరం. మేము అధికారంలో వచ్చినాక ఏ రంగం చూసినా తెలంగాణ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. మేము ఇప్పుడు తాగునీటి విషయం మీకు చెప్పిన, సాగునీటి విషయంలో అసలు ఆ లెక్కలు చెప్తే మీరు పరేషాన్ అయిపోతారు. సూర్యాపేటకు చెందిన ఓ లారీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ లో బోల్తా పడింది. చిన్న గాయాలతో డ్రైవర్ ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ లో కక్కుర్తి పడి రోడ్లను చిన్నగా చేసి ప్రతిరోజు కూడా ప్రమాదానికి కారణమవుతున్నారు. కావున ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి లోకల్లో ఉన్నటువంటి స్థానికులు, లారీ డ్రైవర్లు, బస్ యూనియన్ యజమానులు ప్రతిరోజు కూడా భయపడుకుంటూ వాహనాలు నడపాల్సి వస్తుందని వారు వాపోయారు.
అందుబాటులో కేసీఆర్ గారు 24 ఫీట్లు వేసిండు రింగ్ రోడ్డు. 34 ఫీట్లు వేస్తే ఏం కాకపోవు. 24 ఫీట్ల ద్వారా ప్రతి ఒక్క లారీలు పెద్ద వాహనాలు గోల్రపడడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 38 ఫీట్ల రోడ్డు స్టార్ట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 38 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది. కావున కాంట్రాక్టుల ద్వారా 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కొండాపూర్లోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల స్కూల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మ్యారేజ్ స్కూల్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతోటి నృత్యాలు చేస్తూ విన్యాసాలు చేస్తూ అందరినీ అలరించారు. గ్రామ సర్పంచ్ రుకోముద్దీన్, ఉప సర్పంచ్ రవి, స్కూల్ చైర్మన్ అడివప్ప మాట్లాడుతూ భారతదేశానికి 75వ గణతంత్ర వేడుకలు దేశమంతటా కూడా ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాల వారు కూడా కలిసిమెలిసి ఉండాలని కోరారు. మహనీయుల ఆశయాలను మనమందరం కూడా ఎప్పటికీ స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు స్కూల్ హెడ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ మనకు ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హత్నూర తహసీల్దార్ సంధ్యారాణి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంధ్యారాణి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ స్ఫూర్తితో దేశ ఐక్యతను చాటుతూ ప్రతి ఒక్కరూ గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని హత్నూర సర్పంచ్ వీరస్వామి గౌడ్, ఎంపీపీ వాయిలాల నరసింహులు యాదవ్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు రాజేందర్, కోఆప్షన్ రహూభాయ్, వైస్ ఎంపీపీ పండుగ రవి, బిట్లా మహేష్, వివిధ నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. Sim.
ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఆదర్శ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలోని భాగంగా ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్న పూర్వ విద్యార్థులు అజ్మీరా, సాయితేజ, సిరిపురం అఖిల, ఎన్ సాయి కళ్యాణ్ మరియు సాయిలతలు ఇటీవల ప్రకటించిన ఫలితాలలో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికైన సందర్భంగా వారిని పాఠశాల ఉపాధ్యాయుని బృందాలు సత్కరించింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతోటి విద్యార్థులు అలరించారు. Honor our leaders by a short puja by our principal sir. I welcome our principal sir, ex-vice chairman of SMC and vice పుష్పాలు మాల్యార్పణం జన్న పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అప్పుడు టీడీ మేడం విజిల్ వేసాక నేషనల్ యాంథమ్ 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఎంపీసీలో చదువుకున్నాడు. ఇక్కడ రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ ఫలితాల్లో టీఎస్ఎస్పి పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. సో మన కాలేజ్ చదివి కానిస్టేబుల్గా సెలెక్ట్ విద్యార్థికి మన పాఠశాల బృందం తరఫున చిరు సత్కారం.
పట్టుకోండి మేడం. నెల్లూరులోని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ వెళ్లారు. నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లతో కలిసి వెళ్లిన నారాయణ ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారంతా కలిసి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 28న నెల్లూరుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఈ చర్చ రాజకీయంగా చర్చానీయాంశమైంది. రా కదలిరా కార్యక్రమం విజయవంతమయ్యేలా సమిష్టిగా అందరూ కృషి చేయాలని నారాయణ వారందరితో మాట్లాడారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసేలా, శక్తి వంచన లేకుండా కృషి చేసేలా టీడీపీ జనసేన శ్రేణులతో కదం తొక్కాలని కోరారు. అనంతరం పలు విషయాలపై పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, అబ్దుల్ అజీజ్, చేజర్ల వెంకటేష్ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. వాటర్ బాటిల్స్ చంద్రబాబు గారు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు విజయవాడకి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా కమ్యూనికేషన్ సెల్ జనరల్ మేనేజర్గా కార్యాలయంలోని మరియు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, సేవా అధ్యక్షురాలు శ్రీమతి ఏ సవితా మనోహర్ విచ్చేసి గాంధీజీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎస్ఎన్పిసి సిబ్బంది, ట్రిబుల్ఆర్టీ సిబ్బంది మరియు పాఠశాల విద్యార్థులతోటి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలోని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఇప్పుడు వారిని శాలువాతో సన్మానం చేయవలసిందిగా మన జిఎం సార్ని, అదేవిధంగా సేవా ప్రెసిడెంట్ మేడంని కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మేడం బహుమతి అందజేస్తున్నారు. ప్రశంసా పత్రాన్ని బ్రాంచ్ సెక్రటరీ ఏటీసీ వారు అందజేస్తున్నారు. మేడంని శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. బహుమతి మేడం అందజేస్తున్నారు. సేవా ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రశంసా పత్రాన్ని సిఎంఓఏ సెక్రటరీ కోరుతున్నాము. గౌరవదేవి మేడం బెస్ట్ వర్క్మెన్ ని శాలువాతో సన్మానిస్తున్నారు. ఈ మిగిలిన 2 మాసాలు కూడా అందరం సమిష్టిగా కృషి చేసి మనం 100% ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశలో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. సింగరేణి సంస్థ ద్వారా మనం పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని కాపాడడం కావచ్చు, మరి కార్మిక సంక్షేమంతో పాటు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధికి కూడా కొన్ని మౌలిక సదుపాయాలను కూడా మనం కల్పిస్తున్నాం అనే విషయం మీ అందరికీ తెలుసు. మరి మన సింగరేణి కాలేజ్ ఈ విధంగా ఇట్లా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే మనందరం మన బాధ్యతలను సమర్థంగా నిర్వహించుకుంటూ పూర్తి స్థాయిలో యంత్రాల వినియోగం చేపట్టి మన ఉత్పత్తిని పెంచుకుంటూ సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఈ యొక్క జాతీయ పర్వదినం సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఉత్పాదకత లక్ష్యాలను సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులు అందరికీ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
సింగరేనియన్గా మనం అదేవిధంగా ఉత్తమ కార్మికుడిగా ఉత్తమ అధికారిగా గుర్తించి ఎవరినైతే మనం ఈరోజు సన్మానం చేసుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిగతా ఉద్యోగులకు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆదర్శంగా కూడా నిలుస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. జిన్నారం మండలం కాజీపల్లి గ్రామ పరిధిలోని జిఎంఆర్ కాలనీలో న్యూల్యాండ్ పరిశ్రమ సహకారంతో 30 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతోటి కలిసి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పటాన్చేరు నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు జాతీయ ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన పరిశ్రమల ఏర్పాటు మూలంగా నూతన ఉద్యోగాలు ఏర్పడడంతో పాటు సమీపాన గ్రామాలలో స్థిర నివాసాలు కూడా ఏర్పరచుకుంటున్నారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి న్యూల్యాండ్ పరిశ్రమ అందిస్తున్న సహకారం పట్ల ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, ఎంపీటీసీ భార్గవ్, న్యూల్యాండ్ పరిశ్రమ ప్రతినిధులు డివి రెడ్డి, రామకృష్ణ, రవి, కృష్ణమోహన్, సురేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, మాజీ సర్పంచ్ ఆకుల నవీన్, గద్దె నరసింహ, ఉప సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ కమిటీ అధ్యక్షులు గణేష్, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్, స్థానిక టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ గారు, మెంబర్లు, ఉప సర్పంచులు, మన కాజీపల్లి ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున, ఈ బస్తీ వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని, ఈ కాలనీ కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, మున్సిపాలిటీలు కానీ ప్రజల సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి పరిశ్రమల యజమానుల సహకారము, ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారసిగూడలోని మాణిక్య మాంటెసరీ హై స్కూల్లోని ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక. ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. జాన్పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగగా వెల్లడి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బోల్తా పడ్డ లారీ. ప్రతిరోజు భయపడుకుంటూ వాహనాలు నడపాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన. కొండాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా గణతంత్ర వేడుకలు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కుల మతాల వారు కలిసిమెలిసి ఉండాలని కోరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.